ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ సెవెంత్ లెసన్ నిష్పత్తి అనుపాతము రేషియో ప్రపోర్షన్స్ టాపిక్ లో ఒక సబ్ టాపిక్ వచ్చేసరికి అసలు రేషియోస్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ప్రపోర్షనల్ లో ఉంటే ఏ విధంగా మనం చెప్పాలి, నెక్స్ట్ అనులోమానుపాతము డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటే మనం ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అని కొన్ని ప్రాబ్లమ్స్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ గా మీకు రెఫరెన్స్ వీడియోస్ అందిస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్, సైకాలజీ ఇలా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కేవలము 200 రూపీస్ మాత్రమే. మరి ఈ వీడియోలో రేషియో ప్రపోర్షన్స్ లో ఒక సబ్ టాపిక్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. చేస్తే 1500 రూపాయలను 7:3 నిష్పత్తిలో ఉండేలా రెండు భాగాలుగా విభజించగా రెండవ భాగం విలువ ఎంత? సో ఇక్కడ క్వశ్చన్ ఇలాగే అడగాలని రూల్ లేదు. 1500 రూపాయలను ఏ కామ బిలు 7:3 నిష్పత్తిలో పంచుకొనగా ఏ యొక్క భాగం ఎంత? లేదా సురేష్ కామ మహేష్ లు 1500 రూపాయలను 7:3 నిష్పత్తిలో పంచుకొనగా సురేష్ యొక్క వాటా ఎంత? సో క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు. సర్టెన్ అమౌంట్ ను ఇద్దరు 7:3 నిష్పత్తిలో పంచుకుంటే మరి మొదటి భాగం ఎంత, రెండవ భాగం ఎంత అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్ లో రెండవ భాగం విలువ ఎంత అని అడిగాడు. సో ఏది అడిగినా కానీ సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇక్కడ రెండవ భాగము అంటే ఇక్కడ నిష్పత్తిలో మొదటి భాగం ఎంత అంటే 7, రెండవ భాగం ఎంత అంటే 3. మరి మొత్తం ఎన్ని భాగాలు? 7 + 3 ఎంత? మొత్తము 10 భాగాలలో 7 + 3 10. మొత్తము 10 భాగాలలో మొదటి భాగం విలువ 7 అయితే రెండవ భాగం ఎంత? 3. సో మొత్తం ఎన్ని భాగాలు? 7 + 3. మొత్తము 10 భాగాలలో 10 పార్ట్స్ లో సెకండ్ పార్ట్ ఎంత? 3. సో రెండవ భాగం ఏమవుతుంది అంటే 3/7 + 3 10 ఇంటూ మొత్తం అమౌంట్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 1500. 0 క్యాన్సిల్ అయితే 15 3 45 పక్కన ఒక 0. సో రెండో భాగం విలువ ఎంత అంటే 450 రూపాయలు. ఇన్ కేస్ మొదటి భాగం ఎంత అని కూడా అడిగాడు అనుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మొదటి భాగం ఎంత లేదా మొదటి కామా రెండు భాగాలు వరుసగా అడగొచ్చు కాబట్టి సో అప్పుడు మొదటి భాగం ఏమవుతుంది అంటే మొదటి భాగం ఎంత ఉంది? 7/7 + 3 10. అంటే ఇక్కడ మొత్తము 10 భాగాలలో మొదటి భాగం ఎంత అంటే 7 భాగాలు అని ఇంటూ మొత్తం ఎంత అమౌంట్? 1500. 0 క్యాన్సిల్ అయితే 15 7s 105 పక్కన ఒక 0. సో మొదటి భాగము 1050 రూపాయలు అయితే రెండవ భాగము 450 రూపాయలు. సమ్ టైమ్స్ ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఎందుకంటే క్వశ్చన్ ఇదైనా కానీ కాన్సెప్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఆ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా ఎలా అడగచ్చు అంటే 1500 రూపాయలను 7:3 నిష్పత్తిలో పంచుకొనగా 7:3 నిష్పత్తిలో రెండు భాగాలుగా పంచుకొనగా ఆ రెండు భాగాల మధ్య భేదం ఎంత అని అడగచ్చు. ఆ రెండు భాగాల మధ్య భేదం ఎంత? సో భేదం అని అడిగాడు అనుకోండి, సో దీన్ని మనం డైరెక్ట్ గా ఇలాగే చేయొచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ మనము మొదటి భాగము రెండో భాగం కనుక్కొని వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాల్సినంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో భేదం ఎంత అని అడిగాడు కాబట్టి మొత్తం ఎన్ని భాగాలు? 7 + 3 10. మొత్తము 10 భాగాలలో భేదం ఎంత? 7 కి 3 కి డిఫరెన్స్ 4 కాబట్టి 4 ఇంటూ మొత్తం 1500. 0 క్యాన్సిల్ అయితే 15 4 60 పక్కన 0. అంటే ఇక్కడ ఆ రెండు భాగాల మధ్య భేదం ఎంత అవుతుంది అంటే 600 రూపాయలు. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్ కి మాత్రము రెండో భాగం విలువ ఎంత? 450 రూపీస్. మరి రెండో క్వశ్చన్, ఒక గొట్టాన్ని రెండు భాగాలుగా చేయగా మొదటి భాగానికి రెండో భాగానికి గల నిష్పత్తి 7:3. సో మొదటి భాగానికి రెండవ భాగానికి ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ మధ్య నిష్పత్తి ఎంత అని ఇచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ 7:8 అని ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ కి రేషియో ఎంత అంటే 7:8. రెండవ భాగం పొడవు 48 సెంటీమీటర్లు అయిన మొదటి భాగము పొడవు ఎంత? ఇక్కడ రెండవ భాగం అంటే ఏంటి? 7. రెండవ భాగం అంటే ఏంటి? 8. బట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు? రెండవ భాగము 48 అని ఇచ్చాడు కాబట్టి ఈ రెండవ భాగం విలువ ఎంత అని ఇచ్చాడు అంటే 48 అని ఇచ్చాడు. అయితే మొదటి భాగము ఎంత? సో 7 కి క్వశ్చన్ మార్క్. క్లియరా ఫ్రెండ్స్? ఇక్కడ మొదటి రెండు భాగాల మధ్య ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 7:8 నిష్పత్తిలో ఉన్నాయి.
రెండవ భాగం పొడవు అంటే రెండవ భాగం ఇక్కడ 8 కదా, ఆ రెండవ భాగం పొడవు 48 కి సమానం అయితే మొదటి భాగం ఎంత అడిగాడు. సో సింపుల్ లాజిక్, 8 కి ఎంత మల్టిప్లై చేస్తే 48 వస్తుంది, 8 కి ఎంత మల్టిప్లై చేస్తే 48 వస్తుంది అంటే 8 6 8 ఆర్లు 48, అప్పుడు 7 ఆర్లు ఎంత అవుతుంది 42 అవుతుంది. సో రెండవ భాగము 48 సెంటీమీటర్స్ అయితే మొదటి భాగం ఎంత అవుతుంది అంటే 42 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఏదైనా ఒక నిష్పత్తికి ఒక స్థిరాంకాన్ని గుణించగా దానిలో ఎటువంటి మార్పు ఉండదు. ఏదైనా ఒక నిష్పత్తికి ఒక కాన్స్టెంట్ వాల్యూని ఒక స్థిరాంకాన్ని గుణించినా భాగించినా దాని విలువ మారదు. కాబట్టి ఈ నిష్పత్తికి ఏ కాన్స్టెంట్ నెంబర్ ని మల్టిప్లై చేస్తున్నా 6 ను మల్టిప్లై చేస్తున్నా. 6 ని ఎందుకు మల్టిప్లై చేయాలి అంటే రెండవ భాగం విలువ 48 ఇచ్చాడు కాబట్టి మరి 8 కి ఎంత మల్టిప్లై చేస్తే 48 వస్తుంది 6 కాబట్టి 8 6 48 7 6 42 అప్పుడు మొదటి భాగం ఏమవుతుంది అంటే 42 అవుతుంది. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఎలా అడగచ్చు అంటే పూర్వ పదము పరపదమును బేస్ చేసుకొని కూడా అడగచ్చు. ఎలా అంటే రెండు భాగాల నిష్పత్తి 7:8 ఓకేనా, లేదా 7:8 నిష్పత్తిలో పరపదము 48 అయితే పూర్వ పదము ఎంత, 7:8 నిష్పత్తిలో పూర్వపదము పరపదమును బేస్ చేసుకొని పరపదము 48 అయితే పూర్వపదము ఎంత, పరపదము అంటే ఏంటి రెండవ పదము అని. ఏదైనా ఒక నిష్పత్తిలో మొదటి దానిని మనము పూర్వపదము లేదా మొదటి భాగము మొదటి పదము అంటాము, రెండవ దాన్ని మనము పరపదము లేదా రెండవ పదము అంటాం. ఇక్కడ పరపదము 48 అయితే పూర్వపదం ఎంత, సో 6 ఎంత మల్టిప్లై చేస్తే 48 వస్తుంది, 8 కి 6 కాబట్టి అప్పుడు 7 కూడా మనం 6 మల్టిప్లై చేయాలి. 7 6 ఎంత 42. అంటే ఇక్కడ 7:8 నిష్పత్తిలో పరపదము 48 అయితే పూర్వపదం ఏమవుతుంది 42 అవుతుంది. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. లో ఒక ప్యాకెట్ లో 20 చాక్లెట్స్ ఉన్నాయి. మరి రజని రాణిలు వాటిని పంచుకొనగా రజని 12 చాక్లెట్ తీసుకుంది. అయినా రజని రాణిల చాక్లెట్ల మధ్య నిష్పత్తి ఎంత? ఇక్కడ క్వశ్చన్ క్లియర్ గా ఇచ్చాడు. మొత్తం ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి 20 చాక్లెట్స్ ఉన్నాయి. మరి ఆ 20 చాక్లెట్స్ ని ఎవరెవరు పంచుకున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ రజని ఇంకొకరు ఎవరు రాగిని. ఆ 20 చాక్లెట్స్ ని రజని రాగిణులు పంచుకున్నారు. పంచుకొనగా రజనీకి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయంట 12 చాక్లెట్స్ వచ్చాయంట. అప్పుడు రాగినికి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి, మొత్తం 20 చాక్లెట్స్ లో 12 చాక్లెట్స్ రజనీకి వస్తే మిగిలినటువంటి 8 చాక్లెట్స్ ఎవరికి వస్తాయంటే రాగినికి వచ్చేస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, రజని రాగిణీల చాక్లెట్స్ మధ్య నిష్పత్తి ఎంత. ఫస్ట్ ఎవరు రజని ఎంత ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ 12. నెక్స్ట్ రాగిణి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి 8. వీటి మధ్య నిష్పత్తి ఎంత. సో సింప్లిఫై చేస్తే 4 2s 8 4 3s 12. మరి ఆ చాక్లెట్స్ మధ్య నిష్పత్తి ఎంత అంటే 3:2. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అనుపాతంలో కలవి ఎన్నో గుర్తించండి. ఇక్కడ 4 ఇచ్చాడు. మరి వీటిలో అనుపాతంలో ఎన్ని కలవు, ఎన్ని ప్రపోర్షనల్ లో ఉన్నాయని అడిగాడు. అసలు ఈ ప్రపోర్షనల్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి, A:B, C:D లు అనుపాతంలో ఉంటే A:B and C:D are in proportional. అనుపాతంలో ఉంటే ఫార్ములా ఏమవుతుంది, అంత్యముల లబ్ధము is equal to మధ్యముల లబ్ధము. అంత్యములు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equal to ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధము is equal to ఏమవుతుంది మధ్యముల లబ్ధము. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equal to ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. A, B, C, D లు అనుపాతంలో ఉంటే లేదా A:B C:D లు అనుపాతంలో ఉంటే అంత్యముల లబ్ధము is equal to ఏమవుతుంది అంటే మధ్యముల లబ్ధము. A:B and C:D are in proportional. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equal to ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంత్యముల లబ్ధం, అంత్యములు అంటే చివరివి, అంత్యములు అంటే కొనలు చివరివి అని, మధ్యములు అంటే మధ్యలోవి. అంటే వీటి యొక్క లబ్ధము, వీటి యొక్క లబ్ధానికి ఏం కావాలి సమానం కావాలి. సమానమైతే అవి అనుపాతంలో ఉన్నాయి అని చెప్పగలము. 10 into 50 that is 500. 25 2s 50 పక్కన 0. సో అంత్యంలో లబ్ధము 500 వచ్చింది, మధ్యంలో లబ్ధం కూడా 500 వచ్చింది. కాబట్టి రెండు సమానం. కాబట్టి 10:20 25:50 లు అనుపాతంలో ఉన్నాయి అని చెప్తాము. ఎందుకని అంత్యంలో లబ్ధము అనేది మధ్యంలో లబ్ధానికి సమానమైంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, అంత్యంలో లబ్ధము మధ్యంలో లబ్ధము 18 10s 180. 12 into 15 2s 30
15 1s are 15 plus 3 that is 18. సో అంత్యంలో లబ్ధము 180 వచ్చింది, మధ్యంలో లబ్ధం 180, రెండు సమానమైనవి కాబట్టి ఈ రేషియోస్ కూడా అనుపాతంలో కలవు అంటాం. నెక్స్ట్ వన్, అంత్యంలో లబ్ధము ఇస్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధానికి సమానం కావాలి. అవుతుందా కదా చెక్ చేద్దామా. 25 నాలుగులు 25 4s 100 10 ఉంటుంది. 25 1s 25 plus 10 35. సో మనం మల్టిప్లై చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ ఎంత 350. నెక్స్ట్ 20 into 16 16 2s 32, పక్కన ఒక 0. సో అంత్యంలో లబ్ధమేమో 350 వచ్చింది, మధ్యంలో లబ్ధమేమో 320 వచ్చింది. ఈ రెండు సమానం కాదు కాబట్టి ఇవి అనుపాతంలో లేవు అని చెప్తున్నాము. నెక్స్ట్ 54:27 9 18:9 అనుపాతంలో ఉన్నాయా లేవా ఒక్కసారి మనం చెక్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ఏం కావాలి, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కావాలి. మరి ఒక్కసారి మల్టిప్లై చేస్తే 9 4 36 3 ఉంటుంది, 9 5 45 48. సో అంత్యంలో లబ్ధం ఎంత వచ్చింది అంటే 486 వచ్చింది. నెక్స్ట్ మధ్యంలో లబ్ధము 8 7s 56 5 ఉంటుంది, 8 2s 16 that is 21. నెక్స్ట్ 27 1s 27 6 8 4 ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ 486. అంత్యంలో లబ్ధము 486 వచ్చింది, మధ్యంలో లబ్ధం కూడా 486, రెండు సమానం కాబట్టి ఇవి కూడా అనుపాతంలో కలవు. మరి అనుపాతంలో ఉన్నవి ఏంటి అంటే 1 2 మరియు 4 అనుపాతంలో కలవు. బిట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని బిట్స్ ఇచ్చాము చూడండి, 5 బిట్స్ ఇచ్చాము. వీటకు రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారు అంటే 25 కిలోగ్రాములు 20 కిలోగ్రాముల మధ్య నిష్పత్తి ఎంత, లేదా ఈ క్రింది నిష్పత్తులలో ఈ క్రింది వారి నిష్పత్తులలో సరికాని దానిని గుర్తించండి, సరికాని జతను గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కొంచెం క్వశ్చన్ లెవెల్ అనేది డిఫికల్ట్ లెవెల్లో పెంచాలంటే మరి ఇక్కడ 25 కిలోగ్రామ్స్ కి 20 కిలోగ్రామ్స్ కి మధ్య నిష్పత్తి ఏంటి, మరి రేషియో ఏంటి అంటే రేషియో క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎప్పటికీ సింప్లియస్ట్ ఫామ్ లోనే ఉండాలి, సూక్ష్మ రూపంలోనే ఉండాలి, కనిష్ట రూపంలోనే ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏదైనా ఒక రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే ఆ రేషియోలో ఇచ్చినటువంటి ఏవైనా యూనిట్స్ ఉంటే, ప్రమాణాలు ఉంటే ఆ ప్రమాణాలు ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. ప్రమాణాలు లేవు అనుకోండి నో ప్రాబ్లం, లైక్ 4:5 4,5 నిష్పత్తి 4:5 అవుతుంది. ఏవైనా యూనిట్స్ ఇచ్చారనుకోండి ఆ యూనిట్స్ ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. ఇక్కడ యూనిట్స్ ఇచ్చాము చూడండి, కిలోగ్రామ్స్ ఇచ్చాము, ఇక్కడ కిలోగ్రామ్స్ అని ఇచ్చాము. ఈ రెండు యూనిట్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం రేషియో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ రెండింటికి రేషియోస్ క్యాలిక్యులేట్ చేయగా వచ్చేటువంటి నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ నిష్పత్తి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏవైనా ప్రమాణాలు ఇచ్చినప్పుడు సమానంగా ఉండాలి. మరి నిష్పత్తి క్యాలిక్యులేట్ చేయగా అంటే వచ్చేటువంటి రిజల్టెంట్ రేషియోకి ఎటువంటి ప్రమాణాలు ఉండవు. అంటే ఇక్కడ చూడండి 25 కిలోగ్రామ్స్ కి క్యాలిక్యులేట్ చేయాలి రేషియో కదా ఇస్తూ 20 కిలోగ్రామ్స్ కి. ఇప్పుడు కిలోగ్రామ్స్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. 5 4s 20 5 5s 25. సో రేషియో ఏమవుతుంది అంటే 5:4. సో ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే 5:4. నెక్స్ట్ 5 లీటర్స్ 500 మిల్లీలీటర్స్ ల మధ్య నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఇక్కడ మధ్య నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ చూడండి 5 లీటర్స్ కి రేషియో, ఓకేనా, రేషియో సింబల్ 500 మిల్లీలీటర్స్ కి మధ్య నిష్పత్తి ఎంత, ఓకేనా. ఈ రెండు మధ్య నిష్పత్తి మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను, ప్రమాణాలు ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. ఇక్కడ లీటర్స్ ఉంది, ఇక్కడ మిల్లీలీటర్స్ ఉంది. మరి మిల్లీలీటర్స్ ని లీటర్స్ లేకైనా కన్వర్ట్ చేయాలి, లీటర్స్ ని మిల్లీలీటర్స్ లేకైనా కన్వర్ట్ చేయాలి. ఎప్పటికైనా కానీ తక్కువ దాంట్లోకి కన్వర్ట్ చేసుకోండి. సో లీటర్స్ ఎక్కువనా మిల్లీలీటర్స్ ఎక్కువనా, లీటర్స్ ఎక్కువ కాబట్టి లీటర్స్ ని మిల్లీలీటర్స్ లో కన్వర్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ తక్కువలోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 5 ఇంటూ 1 లీటర్ కి ఎన్ని మిల్లీలీటర్లు, 1 లీటర్ కి 1000 మిల్లీలీటర్స్ కాబట్టి 1000 మిల్లీలీటర్స్ ఇస్తూ 500 మిల్లీలీటర్స్. ఇక్కడ చూడండి ఒక్కసారి 5 ఇంటూ 1 లీటర్ కి ఎన్ని మిల్లీలీటర్లు 1000 కాబట్టి 5 ఇంటూ 1000 5000 మిల్లీలీటర్స్ అవుతుంది 5 లీటర్స్ అంటే. ఇప్పుడు మిల్లీలీటర్స్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. 500 1s 500 2s 5 2s 10:1. సో ఆన్సర్ ఏమవుతుంది 10:1. నెక్స్ట్ క్వశ్చన్ 2 కిలోగ్రామ్స్ 500 మీటర్స్ కి కిలోమీటర్ 700 మీటర్స్ మధ్య నిష్పత్తి ఎంత. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, కిలోమీటర్స్ మీటర్స్. సో ఒకే యూనిట్స్ లే కన్వర్ట్ చేస్తున్నా. మరి కిలోమీటర్ కి ఎన్ని మీటర్లు 1000, 1 కిలోమీటర్ కి
1 కిలోమీటర్ కి ఎన్ని మీటర్లు ఫ్రెండ్స్ ఇక్కడ 1000 మీటర్స్ కాబట్టి మరి 2 కిలోమీటర్స్ కి 2000 ప్లస్ ఒక 500 2500 దేంట్లో కన్వర్ట్ అయింది అది మీటర్స్ లే కన్వర్ట్ అయింది 2 కిలోమీటర్స్ అంటే 2000 మీటర్స్ అడిషనల్ గా 500 మీటర్స్ కాబట్టి 2000 ఒక 500 2500 మీటర్స్ కి 1 కిలోమీటర్ ఎన్ని మీటర్స్ 1000 మీటర్స్ అడిషనల్ గా ఎన్ని ఉన్నాయి ఇంకా 750 ఉన్నాయి కాబట్టి 1000 ప్లస్ 750 ఎంత 1750 దేంట్లో కన్వర్ట్ అయింది ఇక్కడ మీటర్స్ లేకి కన్వర్ట్ అయింది 1 కిలోమీటర్ అంటే 1000 ఒక 750 మీటర్స్ ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా మీటర్స్ క్యాన్సిలేషన్ హియర్ 0 క్యాన్సిలేషన్ ఇంకా 5 తో పోతుందా ఎస్ 5 5 25 0 5 3 15 2 ఉంటుంది 5 5 25 అగైన్ 5 తో 5 10s 5 7s సో సింప్లీ 10:7 రేషియోకి ఫామ్ అయింది ఇది సింప్లియెస్ట్ ఫామ్ అంటే ఇంకా అక్కడ ఎటువంటి క్యాన్సిలేషన్స్ పోవు సో ఫైనల్ గా రిజల్ట్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ 10:7 నెక్స్ట్ 40 రోజులు ఒక సంవత్సరంల మధ్య నిష్పత్తి ఎంత అడిగాడు దేనికి ఫ్రెండ్స్ ఇక్కడ 40 డేస్ కి అదే విధంగా 1 ఇయర్ కి మధ్య రేషియో ఎంత సో ఇక్కడేమో డేస్ ఉన్నాయి ఇక్కడేమో ఇయర్స్ ఉన్నాయి ఇయర్స్ ఎక్కువ కాబట్టి ఇయర్స్ ని డేస్ లో కన్వర్ట్ చేయండి 40 డేస్ is to 1 year కి ఎన్ని డేస్ 365 డేస్ సో ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి 366 కదా అని అడగచ్చు ఎప్పటికీ మనకు ఇయర్ అనేది అది ఎటువంటిది లీప్ ఇయరా నార్మల్ ఇయరా మెన్షన్ చేయనప్పుడు మనం నార్మల్ ఇయరే తీసుకోవాలి సో 1 ఇయర్ అంటే ఎన్ని డేస్ ఫ్రెండ్స్ ఇక్కడ 365 డేస్ హియర్ డేస్ క్యాన్సల్ 5 తో 5 8s 40 5 7s 35 1 5 3s సో ఇంకా క్యాన్సిలేషన్స్ పోవు కాబట్టి మనకు రేషియో ఏ విధంగా వస్తుంది 8:73 నెక్స్ట్ క్వశ్చన్ 3 hours 1 hour 30 minutes ల రేషియో ఎంత నిష్పత్తి ఎంత ఇక్కడ చూడండి అవర్ మినిట్స్ సో లీస్ట్ మినిట్స్ కాబట్టి మినిట్స్ లే కన్వర్ట్ చేద్దాం సో 3 hours అంటే 1 hour is equal to ఎన్ని మినిట్స్ 1 hour is equal to 60 minutes ఒక గంట is equal to 60 నిమిషాలు కాబట్టి 3 into 1 hour is equal to ఎన్ని మినిట్స్ 60 minutes అంటే 3 into 60 minutes మినిట్స్ లే కన్వర్ట్ అయింది నెక్స్ట్ 1 hour అంటే ఎంత 60 ఇంకొక 30 మినిట్స్ ఉన్నాయి 1 hour అంటే 60 మినిట్స్ అడిషనల్ గా 30 మినిట్స్ ఉన్నాయి కాబట్టి 60 ప్లస్ 30 ఎంత 90 మినిట్స్ 90 నిమిషాలు సో సింప్లిఫై చేస్తే మినిట్స్ క్యాన్సల్ నెక్స్ట్ 32s 33s here 3 cancel సో ఫైనల్ రిజల్టెంట్ రేషియో ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 2:1 ఈ విధంగా మనము రేషియోస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి రేషియోస్ ఎప్పటికీ సింప్లియెస్ట్ ఫామ్ లోనే ఉండాలి రేషియోస్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వాటి యొక్క ప్రమాణాలు యూనిట్స్ ఎలా ఉండాలి అంటే సేమ్ గా ఉండాలి ఇన్ కేస్ క్వశ్చన్ లో సేమ్ గా లేనప్పుడు మనం దాన్ని సేమ్ గా ఉండేటువంటి విధంగా కన్వర్ట్ చేసుకొని మాత్రమే రేషియో క్యాలిక్యులేట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు అవి సింప్లియెస్ట్ ఫామ్ లో రాయమని చెప్పాడు సూక్ష్మ రూపంలో కనిష్ట రూపంలో వ్యక్తపరచండి అన్నాడు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్స్ చేయడమే చూడండి ఏవైనా 2 క్వశ్చన్స్ చూడండి ఈ 2 చూడండి 5 తో పోతుందా 5 2s 10 3 ఉంటుంది 5 7s 5 1s 5 5 8s ఇంకేమైనా పోతుందా 3 తో 3 9s 27 3 6 అగైన్ 3 2s 3 3s సో ఫైనల్ రిజల్ట్ ఎంత 3:2 సో 45 2s 45 3s అంటే రిజల్ట్ ఎంత వస్తుందంటే 3:2 అంటే క్యాన్సిలేషన్స్ ఏమైనా పోతే మొత్తం క్యాన్సిలేషన్ చేసి సింప్లియెస్ట్ ఫామ్ రాయడమే నెక్స్ట్ 81:54 లా కనిష్ట రూపము సూక్ష్మ రూపం ఎంత సో దేంతో క్యాన్సిలేషన్స్ పోతే 9 తో 9 9s 81 9 6 అగైన్ 3 2s 3 3s సో దీనికి కూడా ఆన్సర్ ఎంత వచ్చింది 3:2 నెక్స్ట్ వన్ ఇంకా క్యాన్సిలేషన్స్ పోతే ఇక్కడ చూడండి హియర్ 0 క్యాన్సల్ ఇంకా 12 13 పోదు కాబట్టి సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ దానికి 12:13 ఈ విధంగా మనము సూక్ష్మ రూపము సింప్లియెస్ట్ ఫామ్ ను క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ చూడండి 3 క్వశ్చన్స్ ఇచ్చాను 15:19 is equal to 45:x అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా అడుగుతారు అంటే 15:19 is equal to 45:x అయినా x విలువ ఎంత అంటాడు లేదా సమ్ టైమ్స్ ఇలా ఇచ్చేసి x is equal to సంథింగ్ ఇచ్చేసి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అని అడగడం ఛాన్స్ కూడా ఉంటుంది మరి రేషియో ఇస్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ కదా లేదా దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కాన్సెప్ట్ కూడా చేయొచ్చు అంత్యంలో లబ్ధము ఇస్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధము ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని చెప్పొచ్చు లేదా
రేషియో ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్. అంటే నిష్పత్తి అనేది మనము భిన్నం రూపంలో వ్యక్తపరచవచ్చు కాబట్టి మనం దాన్ని భిన్నం రూపంలో కూడా ఆన్సర్ చేయవచ్చు. నేను ఒకదానికేమో ఒక మెథడ్, ఇంకో దానికి ఇంకో మెథడ్ అప్లై చేస్తే ఎలా చేసినా పర్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తే 15 into x 15x is equal to 19 into 45. So 19 into 45. Product of extremes is equal to product of means. అంత్యంలో లబ్ధము is equal to మధ్యంలో లబ్ధము. 15 ones 15 ఒకట్లు 15 మూలు 45. సో x is equal to 19 threes 19 మూలు 57. సో ఫస్ట్ దానికి x విలువ ఎంత? 57. నెక్స్ట్ దీన్ని మనము ఇంకో మెథడ్ అప్లై చేస్తున్నాం. ఏంటి? నిష్పత్తి అనేది మనము భిన్నం రూపంలో వ్యక్తపరచవచ్చు కాబట్టి 19:13 అంటే ఎలా రాయొచ్చు? 19/13 రాయొచ్చు. ఇజ్ ఈక్వల్ టు x:65 ని x/65 రాయొచ్చు. ఏవైనా క్యాన్సిలేషన్స్ పోతే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కాబట్టి 13 ones 13 5s క్రాస్ మల్టిప్లికేషన్ 1 into x is equal to 9 5s 45. సో సెకండ్ దానికి x వాల్యూ ఎంత? 45. నెక్స్ట్ సేమ్ ఏదైనా మెథడ్ అప్లై చేయండి. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equal to ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. దట్ మీన్స్ 8 into 63 is equal to 72 into x 72x. సో క్యాన్సిలేషన్స్ పోతే 8 ఒకట్లు 8 8 9 72. నెక్స్ట్ 9 ఒకట్లు 9. నెక్స్ట్ 9 ఆర్లు 50 9 63. 9 ones 9 sevens. అప్పుడు x is equal to 1 into 7 ఎంత? 7. సో థర్డ్ దానికి ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ x is equal to 7. ఇక్కడ 2 మెథడ్స్ అప్లై చేశా. ఏంటవి? నిష్పత్తిని భిన్నం రూపంలో వ్యక్తపరిచి ఆన్సర్ చేయవచ్చు, లేదా అంత్యంలో లబ్ధము is equal to మధ్యంలో లబ్ధము ఈ ఫార్ములాని బేస్ చేసి కూడా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. అనుపాతంలో అని ఇచ్చాడు. అసలు అనుపాతము అంటే ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. ఓకేనా? విలోమానుపాతము, అనులోమానుపాతము. అంటే ఇక్కడ అనులోమానుపాతము అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి అంటే ఒక వస్తువు ధర పెరిగింది అనుకోండి, ఇంకొక వస్తువు ధర కూడా పెరుగుతుంది. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది. ఈ కాన్సెప్ట్ లో ఉంటే మనం దాన్ని అనులోమానుపాతంలో ఉన్నాయి అంటాం. అంటే అర్థం ఏంటి చూద్దామా? ఒక పెన్ను ఖరీదు 10 రూపాయలు అనుకోండి. అప్పుడు 2 పెన్నుల ఖరీదు ఏమవుతుంది? 20 రూపాయలు అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక పెన్ను ఖరీదు 10 రూపాయలు అయితే 2 పెన్నుల ఖరీదు 20 రూపాయలు అవుతుంది. అంటే పెన్నుల సంఖ్య పెరిగితే అమౌంట్ కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ పెన్నుల సంఖ్య పెరిగింది. ఒక పెన్ను ఖరీదు 10 రూపాయలు అయితే 2 పెన్నుల ఖరీదు 20 రూపాయలు అయింది. అంటే పెన్నుల సంఖ్య పెరిగితే అమౌంట్ ధర కూడా పెరిగింది. ఇలాంటి కాన్సెప్ట్. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే. ఫర్ ఎగ్జాంపుల్ 4 మ్యాంగోస్ 40 రూపీస్ అనుకోండి. 4 మ్యాంగోస్ 40 రూపీస్ అనుకోండి. 2 మ్యాంగోస్ ఏమవుతాయి? 20 రూపీస్ అవుతాయి. అంటే మ్యాంగోస్ సంఖ్య తగ్గితే అమౌంట్ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటాము అంటే అనులోమానుపాతము, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. మరి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఎప్పటికీ నిష్పత్తి అనేది ఎలా ఉంటుంది అంటే స్థిరంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. లేదా డైరెక్ట్ మెథడ్ అప్లై చేసినా పర్లేదు. 3:4 మరియు 9:x లు అనులోమానుపాతంలో ఉంటే x విలువ, నిష్పత్తులు స్థిరము అని చెప్పాను కాబట్టి 3:4 is equal to ఏమవుతుంది? 9:x. ఈ కాన్సెప్ట్ లో ఏ మెథడ్ అయినా మీరు అప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 3:4 is nothing but 3/4 is equal to 9:x is nothing but 9/x. 3 ones 3 3s. అప్పుడు x into 1. x is equal to 3 4s 12. సో ఈ ప్రాబ్లం కి x విలువ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 12. నెక్స్ట్ క్వశ్చన్. 4 నోట్ పుస్తకాల గల 80 రూపాయలు అయినా 7 నోట్ పుస్తకాల వెల ఎంత? అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. పుస్తకాల వెల, పుస్తకాల సంఖ్య, పుస్తకాల వెల రెండు ఎలా ఉంటాయి? అనులోమానుపాతంలో ఉంటాయి. ఎందుకని? పుస్తకాల సంఖ్య పెరిగితే వాటి యొక్క అమౌంట్ పెరుగుతుంది, పుస్తకాల సంఖ్య తగ్గితే వాటి యొక్క అమౌంట్ తగ్గుతుంది. అంటే పుస్తకాల సంఖ్య, పుస్తకాల వెల రెండు ఎలా ఉంటాయి అంటే అనులోమానుపాతంలో ఉంటాయి. సమ్ టైమ్స్ అడగడానికి ఛాన్స్ అయితే కూడా ఉంటుంది. అంటే ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ పుస్తకాల వెల, పుస్తకాల సంఖ్యలు అనులోమానుపాతంలో ఉంటాయి, లేదా మనుషుల సంఖ్య, పని దినముల సంఖ్య విలోమానుపాతంలో ఉంటాయి. ఇలా ఇచ్చేసి వాటిలో సరికాని దానిని గుర్తించమని అడుగుతారు. సో మీరు ఇక్కడ అనులోమానుపాతం కాన్సెప్ట్ అయినా అప్లై చేయవచ్చు, లేదా యూనివర్సల్ ట్రూత్ మనకు తెలిసిన కాన్సెప్ట్ అప్లై చేద్దాం. ఇదేం కాంపిటేటివ్ కాబట్టి మనకు ఆన్సర్ వస్తే చాలు. 4 పుస్తకాల ధర ఎంత? 80 రూపాయలు. సారీ 4 కదా? ఓకే. 4 పుస్తకాల ధర ఎంత? 80 రూపాయలు. అప్పుడు ఒక పుస్తకం ధర ఏమవుతుంది? 80. ఈ 4 ఇటు వస్తే by 4 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 20 రూపీస్ అవుతుంది.
4 పుస్తకాల ధర 80 రూపాయలు అయితే ఒక పుస్తకం ధర ఎంత? 20 రూపాయలు. మనకి ఎన్ని పుస్తకాలు కావాలి? 7 నోట్ పుస్తకాల వెల ఎంత? 7 పుస్తకాల వెల ఎంత? 7 ఇంటూ ఒక పుస్తకం ఎంత? 20 రూపాయలు. 7 ఎంత? 14. సో ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 140 రూపాయలు వచ్చేస్తుంది. సో ఈ మెథడ్ అప్లై చేయండి. లేదా అనులోమానుపాతము ఎందుకు చెప్తున్నాము? పుస్తకాల వెల పెరిగితే నోట్బుక్ల సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే ఆ రెండు ఎలా ఉన్నాయి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని కూడా ఆన్సర్ చెప్పవచ్చు. బట్ మనకి జస్ట్ ఆన్సర్ కావాలి కాబట్టి డైరెక్ట్ మెథడ్ అప్లై చేసినా పర్లేదు. 4 పుస్తకాల వెల ఎంత? 80 రూపాయలు అయితే 7 పుస్తకాల వెల ఎంత? ఇంకా సింపుల్ స్టెప్ ఏమవుతుంది? 80 ఈ 4 ఇటు వస్తే బై 4 మనకి ఎన్ని కావాలి? 7 కావాలి. 4 1s 4 20s 27s 140 రూపీస్. సో ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 140 రూపీస్. లో ఇక్కడ ఒక్కసారి చూడండి, 5 స్టేట్మెంట్స్ ఇచ్చాను. మరి ఆ 5 స్టేట్మెంట్స్ లో అనుపాతంలో లేనివి గుర్తించండి. అనులోమానుపాతంలో, ఇక్కడ అనుపాతం కాదు ఫ్రెండ్స్, ఇక్కడ అనులోమానుపాతంలో లేనివి గుర్తించండి. అనులోమానుపాతంలో లేనివి గుర్తించండి అడిగా. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో లేనివి ఏంటి అని అడిగాడు. మరి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏం చెప్పాను ఇందాక? ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది. మరి ఆ కాన్సెప్ట్ లో ఉన్నాయా లేవా? మరి లేనివి ఏంటంటే చూద్దాం. ఫస్ట్ పెన్నుల వెల, పెన్నుల సంఖ్య అని ఇచ్చాడు. పెన్నుల సంఖ్య పెరిగితే పెన్నుల వెల కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 పెన్నులు 40 రూపాయలు అనుకోండి, 5 పెన్నులు ఏమవుతాయి? 50 రూపాయలు అవుతాయి. అంటే పెన్నుల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్ గా పెన్నుల వెల కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే పెన్నుల వెల, పెన్నుల సంఖ్య రెండు అనులోమానుపాతంలో ఉంటాయి. ఎందుకంటే పెన్నుల వెల పెరిగితే పెన్నుల సంఖ్య కూడా పెరుగుతుంది, వెల తగ్గితే సంఖ్య తగ్గుతుంది. తక్కువ అమౌంట్ ఉంటే తక్కువ పెన్నులు వస్తాయి, ఎక్కువ అమౌంట్ ఉంటే ఎక్కువ పెన్నులు వస్తాయి. నెక్స్ట్ మనుషుల సంఖ్య, వారికి కావాల్సిన ఆహారము. తక్కువ మంది ఉన్నారనుకోండి, తక్కువ ఆహారము. అదే మనుషుల సంఖ్య పెరిగింది అనుకోండి, ఆహారం కూడా ఏం కావాలి? పెరగాలి. అంటే మనుషుల సంఖ్య తక్కువైతే తక్కువ ఆహారం సరిపోతుంది, మనుషుల సంఖ్య పెరిగితే ఆహారం కూడా పెరుగుతుంది. ఇక్కడ కూడా సెకండ్ స్టేట్మెంట్ కూడా ఏమవుతుంది? అనులోమానుపాతంలో ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్, కారు వేగము గమ్యస్థానాన్ని చేరడానికి పట్టే సమయము. ఇప్పుడు స్లోగా వెళ్తున్నాం అనుకోండి, ఎక్కువ టైం పడుతుంది. చూడండి, స్లోగా వెళ్తే ఎక్కువ టైం పడుతుంది, వేగము పెంచితే తక్కువ సమయం పడుతుంది. సో ఇక్కడ రెండు ఎలా ఉన్నాయి? విలోమానుపాతంలో ఉన్నాయి. చూడండి, వేగము పెరిగితే సమయం తగ్గుతుంది. అంటే ఫాస్ట్ గా వెళ్ళామనుకోండి తక్కువ సమయం వెళ్తుంది, స్లోగా వెళ్తే ఎక్కువ సమయం పడుతుంది. అంటే రెండు ఎలా ఉన్నాయి? విలోమానుపాతంలో ఉన్నాయి. అంటే ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ అనేది అనులోమానుపాతంలో లేదు, ఇది విలోమానుపాతంలో ఉంది. ఎందుకని? వేగము పెరిగితే సమయం తగ్గుతుంది, వేగము తగ్గితే సమయము పెరుగుతుంది. అంటే రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఈ మూడవ స్టేట్మెంట్ అనేది విలోమానుపాతంలో ఉంది, అనులోమానుపాతంలో లేదు. నెక్స్ట్, పట్టిన సమయము ప్రయాణించిన దూరము. ఫర్ ఎగ్జాంపుల్ 1 hour కి 60 కిలోమీటర్స్ వెళ్ళాము అనుకోండి, పట్టిన సమయం 1 hour, ప్రయాణించిన దూరం 60 కిలోమీటర్స్ అనుకోండి. అదే 2 hours కి ఎంత వెళ్తాము? 120 కిలోమీటర్స్ వెళ్తాం. అంటే సమయము పెరిగితే ఆటోమేటిక్ గా ప్రయాణించే దూరం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. సమయము తగ్గితే ప్రయాణించే దూరం కూడా తగ్గుతుంది. కాబట్టి నాలుగో స్టేట్మెంట్ కూడా అనులోమానుపాతంలో ఉంది. నెక్స్ట్, కూరగాయల వెల, బ్యాగుల సంఖ్య. అసలు కూరగాయలకు బ్యాగులకు సంబంధమే లేదు. అంటే ఫిఫ్త్ స్టేట్మెంట్ పరంగా మనం ఏం చెప్పొచ్చు అంటే సంబంధం లేదు అని క్లియర్ గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ లో అనులోమానుపాతంలో ఉన్నవి ఏంటి అంటే 1, 2 మరియు 4 అనులోమానుపాతంలో కలవు. 1, 2 and 4 స్టేట్మెంట్స్ అనేటివి డైరెక్ట్లీ ప్రపోజ్ లో ఉన్నాయని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 వ్యక్తులు ఒక పార్కుకు వెళ్లి టికెట్ల కొరకు 580 రూపాయలు చెల్లించారు. అదే పార్కుకు ముగ్గురు వ్యక్తులు వెళ్తే టికెట్ల కొరకు ఎంత సొమ్ము చెల్లించాలి? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఎంతమంది? 5 వ్యక్తులు. 5 వ్యక్తులు ఎంత చెల్లించారు? 580 రూపాయలు చెల్లించారు. అయితే క్వశ్చన్ ఏమడిగాడు? ముగ్గురు వ్యక్తులు ఎంత చెల్లించాలి? అంటే ఇక్కడ వ్యక్తుల సంఖ్య తగ్గితే ఆటోమేటిక్ అమౌంట్ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. ఇది కూడా అనులోమానుపాతంలో ఉంది. సో రేషియోని బేస్ చేసుకొని చెప్పొచ్చు. సో రేషియో ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకు ఆన్సర్ ఉంటే చాలు, కాన్సెప్ట్ తో మనకు సంబంధమే లేదు. సో సింపుల్ లాజిక్ ఏంటి? 5 మంది వ్యక్తులు 580 రూపీస్ చెల్లిస్తే ఒకరు ఎంత చెల్లిస్తారు? ఒకరు 580/5 ఒకరికి.
కానీ మనకి ఎంతమందికి కావాలి? ముగ్గురు వ్యక్తులు కాబట్టి ఇంటూ 5. సో సింపుల్ లాజిక్. సో సింప్లిఫై చేస్తే 5 1s are 5, 5 1s are 5, 3 ఉంటుంది, 5 6 are. సో 116 ఇంటూ 3 అంటే 5 మంది వ్యక్తులు 580 రూపీస్ చెల్లిస్తే ఒక వ్యక్తి ఎంత చెల్లించాలి? 116 రూపీస్ చెల్లించాలి. అప్పుడు ముగ్గురు వ్యక్తులు 116 ఇంటూ 3, 3 6 are 18, 3 1s are 3 plus 1 4, 3 1s are 3. మరి ముగ్గురు వ్యక్తులు ఎంత అమౌంట్ చెల్లించాలి అంటే 348 రూపాయలు చెల్లించాలి. ఒక పటాన్ని 1:30,000 స్కేల్ తో గీయబడింది. మరి పటంలో రెండు పట్టణాల మధ్య దూరము 20 సెంటీమీటర్లు అయినా రెండు పట్టణాల మధ్య వాస్తవ దూరం ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ వాస్తవ దూరం ఎంత అని అడిగాడు. ఇక్కడ ఒక్కసారి మనం ఇచ్చిన స్కేల్ అబ్జర్వ్ చేస్తే 1:30,000 స్కేల్ ఇచ్చాడు. మరి ఈ స్కేల్లో రెండు పట్టణాల మధ్య దూరం ఎంత ఇచ్చాడు అంటే ఒకటి ఇంకోటి ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 20 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్ కి 20 సెంటీమీటర్స్ అని, స్కేల్లో 1 పార్ట్ కి ఎన్ని సెంటీమీటర్స్ అని ఇచ్చాడు? 20 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అయితే మరి వాస్తవ దూరము మొత్తము ఎంత ఇచ్చాడు? 30,000 కాబట్టి మరి 30,000 కి ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది అడిగాడు. సో 1 పార్ట్ కి 20 సెంటీమీటర్స్ అయితే 30 పార్ట్స్ కి ఎన్ని సెంటీమీటర్లు? దట్ ఈస్ 30,000 ఇంటూ 20. 3 2s are 6, 1 2 3 4 5, 1 2 3 4 5 మొత్తము 60,000 సెంటీమీటర్స్. ఇన్ కేస్ ఆప్షన్ లో మీకు సెంటీమీటర్స్ లేదు, మీటర్స్ లో ఉంది అనుకోండి. ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. కాబట్టి మనం బై 100 చేసామనుకోండి, 60,000 బై 100 చేస్తే అది మనకు దేంట్లో కన్వర్ట్ అవుతుంది? మీటర్స్ లో కన్వర్ట్ అవుతుంది. 0000 దట్ ఈస్ 6000 మీటర్స్. ఇన్ కేస్ మీటర్స్ కూడా మీకు ఆప్షన్ లో లేదు, కిలోమీటర్స్ ఆప్షన్ లో ఉంది అనుకోండి. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్ ఫ్రెండ్స్? ఇక్కడ 1000 మీటర్స్. కాబట్టి 6000 బై 1000 చేసామనుకోండి మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 6 కిలోమీటర్స్. అంటే ఇక్కడ ఆ రెండు పట్టణాల మధ్య వాస్తవ దూరం ఎంత అంటే 6 కిలోమీటర్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఒక మ్యాప్ లో 26 కిలోమీటర్లను 1 సెంటీమీటర్ ప్రామాణికంగా గీశారు. అంటే 1 సెంటీమీటర్ ప్రామాణికంగా మొత్తం ఎన్ని కిలోమీటర్స్ గీశారు అంటే 26 కిలోమీటర్లను గీశారు. రెండు ప్రాంతాల మధ్య వాస్తవ దూరం 1404 కిలోమీటర్ అయినా మ్యాప్ లో వాటి మధ్య దూరం ఎంత అని అడిగాడు. అంటే సింపుల్ క్వశ్చన్ ఏంటి? 1 సెంటీమీటర్ కి 26 కిలోమీటర్లను సూచిస్తే మొత్తం 1404 కిలోమీటర్లకి ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది అని అడిగాడు. సో సింపుల్ గా మనం ఏం చేయొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 26 అంటే 26 కిలోమీటర్స్ కి 1 సెంటీమీటర్ ప్రామాణికంగా తీసుకున్నాడు. 26 కిలోమీటర్లకి 1 సెంటీమీటర్ ప్రామాణికంగా గీశారు. అలా మొత్తం ఎన్ని కిలోమీటర్లకి అడిగాడు? 1404 కిలోమీటర్లకి 1404 కిలోమీటర్లకి వాటి మధ్య దూరము ఎంత ఉంటుందని అడిగాడు. సో సింపుల్ కాన్సెప్ట్, 26 కిలోమీటర్స్ కి 1 సెంటీమీటర్ అయితే 1 కిలోమీటర్ కి ఏమవుతుంది? బై అవుతుంది. 1/26. కానీ మనకు కావాల్సిన ఎన్ని కిలోమీటర్స్ కి? 1404 కాబట్టి 1404. చూడండి మళ్ళీ ఒక్కసారి, 24 కిలోమీటర్స్ కి 1 సెంటీమీటర్ అయితే 1 కిలోమీటర్ కి ఏమవుతుంది? 1 ఇది సైడ్ వస్తే బై 26 అవుతుంది. ఇలాంటి మనకి ఎన్ని కిలోమీటర్స్ కావాలి? 1404 కిలోమీటర్స్ కి ఏమవుతుంది? 1404 ఇంటూ 1/26. సో సింప్లిఫై చేసామనుకోండి, 2 1s are 2 3s are 2 7s are 0 2 2s are 13 1s are 13 5s are 65 5 ఉంటుంది. 13 6s are 13 4s are 52. సో ఆన్సర్ 54 సెంటీమీటర్స్. అంటే క్లియర్ గా మనకి ఆ మ్యాప్ లో వాటి మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే 54 సెంటీమీటర్స్ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్, దీనికి ఈ క్వశ్చన్ రివర్స్ లో ఇచ్చాడు అంతే. 26 కిలోమీటర్స్ కి 1 సెంటీమీటర్ ప్రామాణికంగా తీసుకుంటే 1404 కిలోమీటర్స్ కి ఎంత దూరం ఉంటుందని అడిగాడు. ఇక్కడ ఏం అడిగాడు? 1:30,000 స్కేల్లో రెండు పట్టాల మధ్య దూరం ఎంత ఇచ్చాడు? 20 అంటే ఇక్కడ 20 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ దానికి 20 సెంటీమీటర్స్ అయితే వాస్తవ దూరము మొత్తానికి ఎంత అని అడిగాడు. 72 పైపుల బరువు 180 కిలోగ్రాములు అయినా అటువంటి 90 పైపుల బరువు ఎంత? డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ని పైపులు? 72 పైపుల బరువు ఎంత ఇచ్చాడు? 180 కిలోగ్రామ్స్ అని ఇచ్చాడు. అయితే ఎన్ని పైపులను ఇచ్చాడు? 90
90 పైపుల బరువు ఎంత? సో సింపుల్ క్వశ్చన్. 72 పైపుల బరువు 180 అయితే ఒక పైప్ ఎంత? 180. ఇది సైడ్ వస్తే ఏమవుతుంది? 72. 72 పైపుల బరువు 180 కిలోగ్రామ్స్ అయితే ఒక పైప్ ఏమవుతుంది? 180/72 అవుతుంది. ఇలాంటి మనకి ఎన్ని పైపులు కావాలి? 90 పైపులు కావాలి కాబట్టి ఇంటూ 90. సో సింప్లిఫై చేస్తే సో ఒక్కసారి చూడండి. 18 1s 18 10s 18 4s 72. నెక్స్ట్ 2 2s 4 2 5s అగైన్ 2 1s 2 45s. ఒక్కసారి మనం మల్టిప్లై చేస్తే 5 5s 25 2 ఉంటుంది. 5 4s 20 ఒక 2 ఎంత? 22. సో ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 225 కిలోగ్రామ్స్. అంటే ఇక్కడ 90 పైపుల బరువు ఎంత అంటే 225 కిలోగ్రామ్స్. సింపుల్ లాజిక్. 72 పైప్స్ యొక్క బరువు వెయిట్ ఎంత అంటే 180 కిలోగ్రామ్స్. అప్పుడు ఒక పైప్ ఏమవుతుంది? 180/72 ఇంటూ మనకు కావాల్సింది 90 పైపులు ఇంటూ 90. సింప్లిఫై చేస్తే మనకు ఎన్ని కిలోగ్రామ్స్ వస్తుందంటే 225. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మోటార్ సైకిల్ 135 కిలోగ్రాముల దూరాన్ని చేరుకున్నటకు సరాసరి 3 లీటర్ల పెట్రోల్ అవసరము. అంటే ఇక్కడ ఏమని ఇచ్చాడు? 135 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఎన్ని లీటర్ల పెట్రోల్ అవసరము? 3 లీటర్ల పెట్రోల్ అవసరము. ఇలా మనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలంట? 495 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎన్ని లీటర్ల పెట్రోల్ అవసరం అవుతుంది? అప్పుడు 135 కిలోమీటర్లకి 3 లీటర్లు అయితే 1 కిలోమీటర్ ఎంత? ఈ 135 వస్తే బై అవుతుంది. సో 3/135. ఇలాంటి మనకు ఎన్ని కిలోమీటర్స్ కావాలి? 495. సో సింప్లిఫై చేసాము అనుకోండి. 3 1s 3 3 4s 12 1 ఉంటుంది. 3 5s అగైన్ 5 తో. సో 9 తో 9 5s 35. 9 తో చేస్తున్నా. 9 5s 35. సో 9 5s 45. అగైన్ 9 5s 45. 4 ఉంటుంది. 9 5s 45. అగైన్ 5 1s 5 11s. సో ఆన్సర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 11 లీటర్స్. అంటే ఇక్కడ 495 కిలోమీటర్స్ దూరాన్ని చేరుకున్నటకు ఎన్ని లీటర్ల పెట్రోల్ అవసరం అవుతుంది అంటే 11 లీటర్ల పెట్రోల్ అవసరం అవుతుంది. చేస్తే 10 మీటర్ల పొడవు కలిగిన ఒక స్తంభం యొక్క నీడ పొడవు 6 మీటర్లు. అదే సమయంలో మరొక స్తంభం యొక్క నీడ పొడవు 9 మీటర్లు అయినా ఆ స్తంభం యొక్క అసలు పొడవు ఎంత? ఇక్కడ అనులోమానుపాతంలో ఉందా విలోమానుపాతంలో ఉందా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక స్తంభం యొక్క పొడవు దాని యొక్క నీడను అబ్జర్వ్ చేసామనుకోండి. స్తంభం యొక్క పొడవు తగ్గితే నీడ తగ్గుతుంది. స్తంభం యొక్క పొడవు పెరిగితే నీడ కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ అది ఆ రెండు అనులోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి వాటి నిష్పత్తులు ఎలా ఉంటాయి అంటే స్థిరంగా ఉంటాయి. మీకు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పాను. అనులోమానుపాతంలో ఉంటే వాటి యొక్క నిష్పత్తులు ఎలా ఉంటాయంటే స్థిరంగా ఉంటాయని చెప్పాను. అంటే ఇక్కడ ఒక్కసారి మనము ఆ స్థిర కాన్సెప్ట్ ను అబ్జర్వ్ చేస్తే 10 మీటర్ల పొడవు. సో ఫస్ట్ పొడవును బేస్ చేసుకొని చెప్తున్నా. 10 మీటర్ల పొడవు ఇస్తూ దాని యొక్క నీడ ఎంత ఉంది? 6 మీటర్లు నీడ. 6 మీటర్ల నీడ దట్ ఈస్ టు అంటే ఈజ్ ఈక్వల్ టు. ఎందుకని? అనులోమానుపాతంలో ఉంటే ఆ నిష్పత్తులు ఎలా ఉంటాయి? స్థిరంగా ఉంటాయని చెప్పిన. పొడవు నీడ. నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా ఏం తీసుకోవాలి? ఫస్ట్ పొడవు తీసుకోవాలి, తర్వాత నీడ తీసుకోవాలి. ఫస్ట్ అసలు పొడవు ఎంత అని ఇచ్చాడు కాబట్టి తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నా. ఇస్తూ అంటే ఫస్ట్ పొడవు ఎంతనో తెలియదు కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. నెక్స్ట్ నీడ. నీడ ఎంత ఇచ్చాడు? 9 మీటర్ల నీడ ఇచ్చాడు. 9 మీటర్ల నీడ. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? 10 మీటర్ల పొడవు గల స్తంభం యొక్క నీడ 6 మీటర్లు అయితే 9 మీటర్ల నీడ గల స్తంభము అసలు పొడవు ఎంత? అంటే ఇక్కడ ఫస్ట్ స్తంభం పొడవు ఇచ్చాడు, నీడ ఇచ్చాడు. నెక్స్ట్ ఏముండాలి? స్తంభం పొడవు ఉండాలి, నీడ ఆర్డర్ సేమ్ గా ఉండాలి. ఎందుకని? అనులోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి. సో ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని రేషియో ఇన్ నథింగ్ బట్ బై కదా. రేషియో అంటేనే మనం భిన్నం రూపంలో వ్యక్తపరచొచ్చు కాబట్టి 10:6 అంటే 10/6 దట్ ఈస్ ఈక్వల్ టు x:9 అంటే x/9. సింప్లిఫై చేస్తే 3 2s 3 3s 2 1s 2 5s అప్పుడు x is equal to 3 5s ఎంత? 15 యూనిట్ సెంటిమెంట్స్. ఇక్కడ 15 మీటర్స్. అంటే ఇక్కడ ఆ స్తంభం యొక్క అసలు పొడవు ఎంత ఉంటుంది అంటే 15 మీటర్స్. నెక్స్ట్ మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఇక్కడ నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో చేయి కోణం ఎంత? గంటల ముళ్ళు 1 నిమిషంలో చేయి కోణం ఎంత? ఇక్కడ 2 కాన్సెప్ట్స్ క్లియర్ గా గడియారాలు క్లాక్స్ ని బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి ఫస్ట్ బేసిక్స్ ఒక్కసారి మీరు ఆ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది క్లాక్, ఇది క్లాక్ అనుకుంటే సో హవర్స్ ని రఫ్ గా వేస్తున్నా. 12 1 2 3 4 5 6 7 8 9 10
11. ఒక్కసారి మనము హవర్ హ్యాండ్ కి మినిట్ హ్యాండ్ కి ఒక్కసారి రిలేషన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నిమిషాల ముళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నిమిషాల ముళ్ళు ఇక్కడ ఉంది అనుకోండి, ఇప్పుడు హవర్స్ హ్యాండ్ ఇక్కడ ఉంది అంటే టైం ఎంత అయినట్టు ఎగ్జాక్ట్ గా 1 అయినట్టు. ఇప్పుడు నిమిషాల ముళ్ళును బేస్ చేసుకొని చెప్తున్నా, ఈ నిమిషాల ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తిరుగుతూ మళ్ళా అదే ప్లేస్ కి వచ్చింది అనుకోండి, నిమిషాల ముళ్ళు 1 హవర్ అయినట్టు. అంటే ఇక్కడ నిమిషాల ముళ్ళు అనేది ఇక్కడ 12 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళా 12 వరకే వచ్చింది అనుకోండి, నిమిషాల ముళ్ళు 1 హవర్ అయినట్టు. మరి యాంగిల్ పరంగా చెప్పాము అనుకోండి, సో 12 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళా 12 వరకు వచ్చిందంటే కంప్లీట్ గా తిరిగింది కదా, కంప్లీట్ గా తిరిగింది కాబట్టి మొత్తం ఎన్ని డిగ్రీస్ కి సమానము, 360 డిగ్రీస్ కి సమానము. అంటే ఇక్కడ నిమిషాల ముళ్ళు అనేది మొత్తము 12 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 కి రావడానికి 1 హవర్ పడుతుంది. ఆ 1 హవర్ కి ఎన్ని డిగ్రీస్ అంటే 360 డిగ్రీస్. క్లియరా ఫ్రెండ్స్? మళ్ళీ ఒకసారి చూడండి, నిమిషాల ముళ్ళు పరంగా చెప్తున్నా, 12 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 దగ్గరకు వచ్చింది అనుకోండి, నిమిషాల ముళ్ళు కంప్లీట్ గా సర్కిల్ ఫామ్ అయింది కాబట్టి ఎన్ని డిగ్రీస్, 360 డిగ్రీస్. 12 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 వరకు వచ్చింది అనుకోండి, ఎంత మనకి ఎన్ని నిమిషాలు జరిగినట్టు, 60 నిమిషాలు. అంటే 1 అవరే కదా, ఆ 1 అవర్ అంటే ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలు ఇది 360. అప్పుడు 1 నిమిషము ఈజ్ ఈక్వల్ టు ఎంత, 360 బై 60, 6 1s 6 6. అంటే ఇక్కడ మనం నిమిషాల ముళ్ళును బేస్ చేసుకొని చెప్పాము, నిమిషాల ముళ్ళు బేస్ చేసుకొని చెప్పాము కాబట్టి నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో చేయకూడదు ఎంత అంటే 6 డిగ్రీలు. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమవుతుంది, 6 డిగ్రీస్. నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో చేయకూడదు ఎంత అంటే 6 డిగ్రీలు. నెక్స్ట్ గంటల ముళ్ళును బేస్ చేసుకొని చెప్తున్నా. ఇప్పుడు గంటల ముళ్ళు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి అనుకోండి, గంటల ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి అనుకోండి, మొత్తం 1 అవర్ జరిగింది, 1 హవర్ జరిగింది. అంటే ఇక్కడ 1 హవర్. సో గంటల ముళ్ళు పరంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ 1 నుంచి 2 వరకు వచ్చింది అనుకోండి గంటల ముళ్ళు, మనకు 1 నుంచి 2 వరకు వచ్చిందంటే హవర్స్ హ్యాండ్ అనేది మనకు 1 అవర్ జరిగినట్టు. సో 1 అవర్ కి మరి ఇక్కడ ఎంత కోణము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని డిగ్రీస్, 30 డిగ్రీస్. మొత్తం 360 డిగ్రీస్. మొత్తం ఎంత, 360 డిగ్రీస్. అలా మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, 12 భాగాలు ఉన్నాయి. 12 × 36 అంటే ప్రతి భాగము ఎన్ని డిగ్రీస్ అంటే 30 డిగ్రీస్. ఇక్కడ నుంచి ఇక్కడికి 30 డిగ్రీసే. అప్పుడు 1 హవర్ కి ఎన్ని డిగ్రీస్, 30 డిగ్రీస్. 1 హవర్ అంటే ఎన్ని మినిట్స్, 60 మినిట్స్. అంటే 60 మినిట్స్ కి 30 డిగ్రీస్ అయితే 1 నిమిషానికి ఎంత, 30 బై 60, 30 1s 32s, దట్ ఈస్ హాఫ్ డిగ్రీ. అంటే ఇక్కడ గంటల ముళ్ళు 1 నిమిషంలో చేయకూడదు ఎంత అంటే 1/2 డిగ్రీ. అంటే ఈ రెండు క్వశ్చన్స్ ఆన్సర్ ఎంత అంటే నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో చేయకూడదు 6 డిగ్రీలు, గంటల ముళ్ళు 1 నిమిషంలో చేయకూడదు ఎంత అంటే 1/2 డిగ్రీ. నిష్పత్తి గోల్డెన్ రేషియో అంటే ఏంటి? మరి ఇక్కడ టాపిక్ లో ఫస్ట్ స్టార్టింగ్ లోనే మీకు క్లియర్ గా ఇచ్చాడు, గోల్డెన్ రేషియో బంగారు నిష్పత్తి అని. మనము ఏ నిష్పత్తిని అంటాము అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కారక నిష్పత్తి 1.618:1 ను మనం ఏమంటాము అంటే బంగారు నిష్పత్తి అంటాం. ఏ నిష్పత్తిని ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కారక నిష్పత్తి 1.618:1 ను మనం ఏమంటాము అంటే బంగారు నిష్పత్తి అంటాం. ఇంగ్లీష్ లో అయితే గోల్డెన్ రేషియో, కారక నిష్పత్తి అంటే ఆస్పెక్ట్ రేషియో అంటాం. ఆస్పెక్ట్ రేషియో 1.618:1 ని మనం ఏమంటాము అంటే గోల్డెన్ రేషియో అంటాం.